హలో, ఈరోజు మనం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేటలో ఉన్నాము. ప్రత్యేకించి ఇప్పుడు వర్షాలు మొదలైనాయి. జనరల్గా జ్వరాలు అనేది సర్వసాధారణం అయిపోయింది. అది వైరల్ ఫీవరా, లేకపోతే డెంగ్యూ ఫీవరా, లేకపోతే ఇంకేదైనా రిలేటెడ్ ఫీవర్ అనేది మనకు క్లారిటీ ఉండదు, ఎందుకంటే మన డాక్టర్లు కాదు కదా. దాని గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే అన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి బయట, జ్వరాలు కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. అది వైరల్ ఫీవరా, లేకపోతే డెంగ్యూ ఫీవరా, లేకపోతే ఇంకేదైనా ఫీవరా అన్నది క్లారిటీ ఉండదు. జీవితానికి అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. సో వీటి గురించి ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్గా మనకి వర్షాలు పడ్డప్పుడు వాటర్ స్టాగ్నేషన్ వల్ల మస్కిటోస్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే. అయితే ఈ ఎంటైర్ హ్యూమన్ రేస్లో, అంటే ఇప్పటిదాకా మన హ్యూమన్ రేస్ ఎంటైర్లో కూడా మస్కిటోస్ హావ్ బీన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కిల్లర్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎంటైర్ లైఫ్లో మనుషులు చంపుకునే దానికన్నా మనుషులను దోమలే ఎక్కువ చంపేసినాయి. కొత్త విషయం సార్. సో ఏంటిదంటే దీంట్లో కూడా అంటే మస్కిటో చాలా ఉంటాయి. అంటే మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, ఇవన్నీ కూడా మస్కిటో ఇన్ఫెక్షన్స్. అయితే వీటన్నిటిలో ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం మనకి ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో మలేరియా కేసు అనేది ఎక్కువ రావట్లేదు. మలేరియా, డెంగ్యూ మాత్రము ఇట్స్ మెయింటైనింగ్ ఇట్స్ నెంబర్స్, అంటే హై నెంబరే ఉంటుంది. ఓకే. అయితే డెంగ్యూ కూడా ఒక టైప్ ఆఫ్ వైరల్ ఫీవర్. ఓకే. డెంగ్యూ కూడా ఒక టైప్ ఆఫ్ వైరల్ ఫీవర్. కానీ డెంగ్యూని ఎందుకు అంత మనం స్పెసిఫిక్గా చూస్తామంటే డెంగ్యూ ఇల్నెస్ అనేది చాలా వరకు ఫేటల్ అయ్యే కండిషన్స్లో డెంగ్యూ ఒక మెయిన్ కారణం. అంటే మనకు ఒక 100 మందికి వైరల్ ఫీవర్స్ వచ్చాయనుకోండి, అందులో ఒక 10 కనుక డెంగ్యూ కేసులు ఉన్నాయి అనుకోండి, అందులో ఒక కేసు సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 10 మందిలో ఒకరికి ప్రమాదం ఉంటుంది. అదే మిగతా 90 వైరల్ ఇల్నెసెస్ వల్ల ఏం కాదు. మిగతా నార్మల్గా వచ్చే 90 వైరల్ ఫీవర్స్ వల్ల ఏం కాదు. ఆ 10 డెంగ్యూ కేసులు మాత్రం ఒకటి సీరియస్ అయ్యే ఛాన్స్. అంటే ఒక 100 మందికి డెంగ్యూ వచ్చిందంటే 10 మందికి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం వాళ్ళని రైట్ టైంలో కనుక మనం కాపాడుకోలేకపోతే చాలా మందికి కూడా ప్రాణం మీదకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి డెంగ్యూతో. అయితే డెంగ్యూలో కూడా ఎట్లా ఉంటుందంటే దాంట్లో సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ అనేది మనకు తెలిస్తే ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవడం మనకి అవకాశాలు ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ కి వైరస్ కి 4 జాతులు ఉంటాయి. డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4 అంటే 4 జాతులు ఉంటాయి. అయితే మనకి ఫస్ట్ టైం డెంగ్యూ వచ్చినప్పుడు మనకి సీరియస్ అవ్వదు. ఓకే. ఫస్ట్ టైం మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. డెన్ 1 తో కనుక మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది మనకి సీరియస్ అవ్వదు. మన బాడీ దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, మనం దాన్ని ఓవర్కమ్ అయ్యి బయటకు వస్తాం. నెక్స్ట్ టైం కూడా మనకి డెన్ 1 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏం కాదు. అంటే లాస్ట్ టైం ఇన్ఫెక్ట్ అయిన టైప్ తోనే వైరస్ టైప్స్. డెంగ్యూ 4 వైరస్ టైప్స్ ఉంటాయి. అయితే డెన్ 1 తో ఫస్ట్ టైం ఇన్ఫెక్ట్ అయినాము, సెకండ్ టైం కూడా డెన్ 1 తో ఇన్ఫెక్ట్ అయ్యాము అనుకోండి, అది సీరియస్ అవ్వకపోవచ్చు. కానీ ఫస్ట్ టైం డెన్ 1 తో ఇన్ఫెక్ట్ అయ్యి సెకండ్ టైం డెన్ 2 తో ఇన్ఫెక్ట్ అయ్యాము అనుకోండి, అది సీరియస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వైరస్ మారుతుంది, కానీ బాడీ దాన్ని గుర్తుపట్టలేక డెన్ 1 కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల డెన్ 2 వైరస్ కి అది ఎదురుండదు దానికి అంటే బాడీ ఏమో ఒక దిక్కు యాంటీబాడీస్ వేరే దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటే బాడీస్ ఇమ్యూనిటీ వచ్చి ఇది డెన్ 1 డెన్ 2 అని గుర్తుపట్టలేదు, చేయలేకపోవడం వల్లే ఏదైతే మనకి ఫేటల్ డెంగ్యూ వస్తుందో మెజారిటీ అంటే అన్నిసార్లు కాదు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇదే మనకి కారణం ఉంటుంది. సో మనం అందుకు ఏం చెప్తాం అంటే ఒకసారి డెంగ్యూ వచ్చి సీరియస్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం ఎట్టి పరిస్థితుల్లో డెంగ్యూ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ టైం కనుక డెన్ 3 తోనో డెన్ 4 తోనో వచ్చింది అనుకోండి, వాళ్ళని మనం కాపాడుకోలేకపోవచ్చు. అంటే ఒకవేళ సరైన సమయంలో గుర్తించి హాస్పిటల్కి రీచ్ అయినా కానీ కాపాడుకోలేమా? ఒక్కొక్కసారి అంటే కొన్నిసార్లు కాపాడుకోలేకపోవచ్చు. సో అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజియర్ అండ్ బెటర్ దెన్ క్యూర్. డెంగ్యూ 1 వల్ల వచ్చిందంటే ఫస్ట్ బాడీ సమర్థవంతంగా దాన్ని గుర్తిస్తుంది, దానికి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ గుర్తిస్తుంది. సో ఒకవేళ 100కి ఒక 10 మందికి డేంజర్ ఉంటుంది. డెంగ్యూ 2 వచ్చిందంటే బాడీ దాన్ని రికగ్నైజ్ చేయలేదు, ఇట్స్ వెరీ డేంజర్. అంటే డెంగ్యూ 1 వచ్చిన వాళ్ళకి అంటే ఫస్ట్ ఒక టైప్ వచ్చి అది కాకుండా సెకండ్ టైప్ వచ్చిన వాళ్ళకి డేంజరస్, డేంజర్ ఉంటుంది. అంటే అదే మేజర్ గా అంటే మనకు ప్రాణాల మీదకి వచ్చేది ఇట్లా సెకండరీ ఇన్ఫెక్షన్, అంటే సెకండ్ టైం వేరే వైరస్ వచ్చిన ఇన్ఫెక్షన్ వాళ్ళకి ప్రాణం మీదకి వస్తుంది. ఒక చిన్న డౌట్ సార్, ఫస్ట్ టైము డెంగ్యూ వైరస్ వల్ల ఫీవర్ వస్తుంది, మీరు చెప్తారు ఇది డెంగ్యూ వల్ల వచ్చిందని చెప్పి ట్రీట్ చేస్తారు. అది డెంగ్యూ 2 వల్ల వచ్చింది అనేసి మనిషికి అయితే తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వచ్చిన వెంటనే జాయిన్ అవడం బెటర్ అంటారా? మనం ఏంటంటే అంటే ప్రతిసారి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు డెంగ్యూకి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డెంగ్యూకి ఫస్ట్ అంటే ఏంటంటే మనం ఎందుకు వల్ల వస్తుందో మనకు తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సిమ్టమ్స్, సైన్స్. ఏ సిమ్టమ్స్, సైన్స్ అంటే మనం హాస్పిటల్కి రావాలి. ప్రతి వైరల్ ఫీవర్ కి మనం రాలేము హాస్పిటల్కి. సో మెజారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి బాడీ పెయిన్స్ ఉంటాయి, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, కొంచెం హెడ్ ఏక్, ఐస్ వెనక పెయిన్, మజిల్స్ క్రాంప్, ఇట్లా బొక్కలు ఇరిగిపోతున్నట్టు ఫీవర్ అనిపిస్తుంది. అవి సిమ్టమ్స్ ఉంటాయి. బాగా ఎముకలు అంటే డెంగ్యూకి ఇంకొక పేరు ఏంటంటే బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. అంటే ఎముకలు అంత నొప్పి పడతాయి, అంటే ఎముకలు విరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది. బ్రేక్ బోన్ ఫీవర్ అంటే సిమ్టమ్ అన్నమాట. సిమ్టమ్ వాళ్ళకి డెంగ్యూ వచ్చిందని గుర్తించడానికి. అంటే కంటి వెనక నొప్పి అనిపించడము, చాలా సివియర్ బాడీ పెయిన్స్ ఉండడం, నీరసంగా అనిపించడం, లో బ్యాక్ ఏక్ అనిపించడం, ఇవన్నీ
అనిపిస్తుంటాయి. ఓకే. ఫీవర్ తగ్గిపోయినాక కానివ్వండి, ఫీవర్ చుట్టూ అంటే ఫీవర్కి ఒక 1 వీక్ అటు ఇటుగా మోషన్ నల్లగా రావడము, చిగుర్ల మధ్యలో నుంచి రక్తం రావడము, లేకపోతే చేతుల మీద నల్ల నల్ల దద్దుర్లు అవ్వడము, అంటే కొంచెం చర్మం కింద బ్లీడ్ అయినట్టు, అంటే చర్మం చేతి కింద నల్ల దద్దుర్లాగా అవ్వడము, ఇట్లాంటివి ఉంటే ఇమ్మీడియట్ గా రావచ్చు. ఇది కాకుండా కొంచెం తల తిరిగినట్టు అనిపించిన, కొంచెం గిడినెస్ లాగా అనిపించిన, ఎక్కడైనా మీరు బీపీ చెక్ చేసుకుని బీపీ లో అనిపించిన, ఇట్లాంటివి అనిపించినా ఇమ్మీడియట్ గా రావాల్సి వస్తుంది. ఫీవర్ వచ్చి ఉంటే అంటే వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు వీటిని. ఇవి కాకుండా మళ్ళీ మనం టెస్ట్ అంటే రొటీన్ మనం చేస్తే సిబిపి కానివ్వండి, ప్లేట్లెట్స్ తగ్గడము, హెమటోక్రిట్ వాల్యూ పెరగడము, ఇట్లాంటి కొన్ని మళ్ళీ ఇంకా అంటే ఏంటంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు. సో బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటే ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ గా రావాల్సి వస్తుంది. ఇమ్మీడియట్ గా అసలు నాకు తెలిసి డాక్టర్ దగ్గరకు వచ్చేయడమే మేలు అనుకుంటా. ప్రతిసారి రాలేరు కాబట్టి ఇవి ఉంటే మాత్రం కంపల్సరీ రావాల్సి వస్తుంది. ఇవి ఉన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ప్రత్యేకించి ఒకసారి డెంగ్యూ వచ్చి తగ్గున్నది అనుకోండి, మళ్ళీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినాయి ఇమ్మీడియట్ గా రావాలి. అసలు అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ జాయిన్ అయిపోవడం. ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత మనం ఎట్లా అంటే మనం హాస్పిటల్కి వచ్చిన మనం గుర్తుపడడం మన రక్త పరీక్షలు ఉంటాయి. డెంగ్యూ వైరస్ కి చేసే పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు చేసుకుంటే మనకు తెలుస్తుంది. డెంగ్యూ NS1, IgG, IgM ఈ 3 రకాల పరీక్షలు చాలా కామన్ గా చేస్తాం. మనం బయట కూడా చాలా చేస్తుంటాము. ఉంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళచ్చు. అయితే ట్రీట్మెంట్కి వచ్చేసరికి మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏదైతే మనకి 100%లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ నార్మల్ వైరల్ ఫీవర్ లానే వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి మనం ఏం చెప్తామంటే కొంచెం ఇంటి పట్టునే ఉండండి, రెస్ట్ తీసుకోండి, నీళ్లు బాగా తాగండి, లైట్ ఫుడ్ వేడి నీళ్ళు కానివ్వండి, అంటే మంచి హైడ్రేషన్, అంటే సాఫ్ట్ ఫుడ్ లైక్ ఇడ్లీ, ఉప్మా, పెరుగన్నం ఇట్లాంటి సాఫ్ట్ డైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అరగడానికి ఈజీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ఈజీ ఉంటుంది. సో ఈ డైట్ సాఫ్ట్ డైట్ తీసుకొని నీళ్లు బాగా తాగి కొంచెం రెస్ట్ తీసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నా తగ్గట్లేదు, ఎప్పుడైతే బీపీ డౌన్ అవుతుంది, లేదంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తుంది, అంటే ప్లేట్లెట్ తగ్గడం వల్ల బ్లీడింగ్ అవడం అవుతుంది, అప్పుడు మాత్రం ఇమీడియట్ గా హాస్పిటల్ రావాల్సి అప్పుడు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అడ్మిట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే వీళ్ళు పుట్టితే మన IV ఫ్లూయిడ్స్ అంటే మంచి గ్లూకోజెస్ పెట్టడము, వాళ్ళకి కొంచెం ఎక్కువ సార్లు కొంచెం అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవన్నీ చేసినా కానివ్వండి కొంతమంది గుండె అట్లాంటివి ఇన్వాల్వ్ అవుతాయి. సో అప్పుడు మాత్రం కొంచెం మనకి అంటే సీరియస్ అయినట్టు, అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల సీరియస్ అవుతుంది. సో వాటికి మనం అంటే ఏంటంటే మనం అక్కడ దాకా వెళ్ళకుండా ముందే కనుక జాగ్రత్త పడినట్టయితే మనం తగిన చర్యలు తీసుకుంటే కనుక అంత సీరియస్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. సో ఏంటంటే ఎంత ఎర్లీగా వస్తే అంత ఈజీ మనకి, అంత సేఫ్ మనకి. ఈ డెంగ్యూ బేసిక్ దేని వల్ల వస్తుంది సార్? డెంగ్యూ అనేది ఒక వైరస్ సార్. వైరస్ అనేది మస్కిటో బైట్స్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ ఈడీస్ జాతికి చెందిన మస్కిటోస్ ఉంటుంది. ఏంటంటే అర్బన్ అంటే మనకి అర్బన్ వాటర్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. అది కూడా ఏంటంటే దానికి ఫ్లయింగ్ రేంజ్ కూడా ఉంటుంది. 200 మీటర్స్ కానీ ఎక్కువ ఫ్లై చేయలేదు. అది 200 మీటర్స్ అంటే ఇంచుమించు ఒక 5 అంతస్తుల బిల్డింగ్ పైకి కూడా పోతాయి. పైకి వస్తుంది, అంటే పైకి ఎక్కువ రాదు, కొంచెం జనరల్ ఫ్లాట్ గా ఇట్లా ఎక్కువ వెళ్తుంది. అయితే మనకి దీంట్లో కూడా ఏంటిదంటే అంటే ఈ 200 మీటర్స్ ఎందుకు చెప్తున్నానంటే ప్రివెన్షన్ లో మనకి ప్లేస్ కీ రోల్. అంటే ఏంటంటే మనం కమ్యూనిటీగా మనం ముందుకు వచ్చి కనుక మన చుట్టూ మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం కూడా రాకుండా జాగ్రత్త పడాలి. అయితే ఇది డెంగ్యూ ఫీమేల్ జాతి ఏడీస్ మస్కిటో అనేది బైట్ చేయడం వల్ల మనకు వస్తుంది. సో ఎందుకంటే ఫీమేల్ జాతికి హ్యూమన్ బ్లడ్ అనేది ఫీమేల్ జాతికి అవసరం, మేల్ జాతికి అవసరం లేదు. సో ఫీమేల్సే మనల్ని బైట్ చేస్తాయి. సో ఇవన్నీ మనకి ప్రివెన్షన్ లో చాలా హెల్ప్ అవుతాయి. కరెక్ట్ సార్. సో థ్యాంక్ యూ. సో మీరు చూసినారు కదా, ఇప్పుడు ఒకసారి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి మళ్ళా డెంగ్యూ వచ్చింది అని అంటే చాలా డేంజర్ అని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మీకు ఎవరికన్నా ఫీవర్ ఉంది అని అంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడారంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు, సిమ్టమ్స్ అన్నీ చూసి అది ఏంటో మొదట్లోనే నిర్ధారించి దానికి తగిన చికిత్స ఇవ్వడం వల్ల మీ ప్రాణాలు మీరు కాపాడుకునే దానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.